ఏ పని చేసినా హృదయాన్ని నిమగ్నం చేయాలి. दिलचस्पी रखनी है। सपोज मैं यहाँ आया, ఉదాహరణకు, నేను ఇక్కడికి వచ్చాను. నేను చాలా దూరం ప్రయాణం చేయాలి. సరే, వచ్చాను. చాలామంది బారులు తీరి నిల్చున్నారు. హబ్బా! సిట్టింగ్ ఇవ్వాలి, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి, చాలాసేపు కూర్చోవాల్సి వస్తుంది అని నేను ఆలోచిస్తే మీరు నా గురించి ఎలా భావిస్తారు? అలాగే మీ గురించి మీ ఇంటివారు, ప్రజలు భావిస్తారు. అస్సలు ఆసక్తే లేదు, సన్యాసిలా కూర్చున్నాడు, వట్టి మూర్ఖుడు, సన్యాసిలాగా మారలేదు, మరి పని కూడా చేయడం లేదు అని. कर्म तो एक नियम है। కర్మ అనేది ఒక నియమం వంటిది. పరమాత్మ కూడా పనిచేయకుండా ఉండలేడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు, నేను ఒక్క క్షణం కూడా కర్మ నుండి దూరంగా ఉండలేను అని చెబుతాడు. तो कर्म तो करना ही पड़ेगा। और कैसा कर्म? కాబట్టి కర్మ చేయవలసిందే. ఎటువంటి కర్మ చేయాలి? శ్రీకృష్ణుడు కర్మను 3 విధాలుగా విభజించాడు. एक ऐसा कर्म जो करते हैं, खास तौर पे जो मजबूरी से करते हैं। ఒక రకమైన కర్మలో పని చేస్తాం. ముఖ్యంగా ఎవరైతే బలవంతంగా పనిచేస్తారో అది కూడా కర్మయే, కానీ బలవంతంగా చేయవలసి వచ్చింది. రెండో రకం, ఇక్కడ ఈ భావన, ఆ భావన అంటూ ఏమీ ఉండదు. పని చేస్తూ ఉంటాం అంతే. ఇది నా బాధ్యత అని భావిస్తాం. అమ్మకి సేవ చేయడానికి ప్రజలు వారి బాధ్యత అని భావిస్తారు. బాధ్యత అనుకుని మీరు పనిచేస్తే, అమ్మకు కాళ్ళు పడితే దాని బదులు కాళ్ళు పట్టకపోవడమే మంచిది. यदि आपके हृदय में प्रेम है तो दबाओ। మీ హృదయంలో ప్రేమ ఉంటే ఆమె పాదాలు నొక్కండి. ప్రేమ లేకుంటే వదిలేయండి. అంతేకాని బలవంతంగా ఇది నా బాధ్యత అనుకుని మాత్రం చేయకండి. ప్రేమతో చేసిన పనిలో ఆనందం లభిస్తుంది. कर्म ऐसे करना है कि जो కర్మ ఎలా చేయాలంటే అది అకర్మలా ఉండాలి. చేసిన కర్మ ప్రభావం మనసుపై ముద్ర వేయని విధంగా ఉండాలి. ఆ కార్యం నెరవేర్చామా లేదా అన్న ఎరుక కూడా ఉండకూడదు. మనం శ్వాస తీసుకుంటున్నామా లేదా అన్న అనుమానం ఉంటుందా? నేను శ్వాసిస్తున్నానా లేదా అని ఎవరినైనా అడుగుతామా? అడగాల్సిన అవసరం ఏముంది?